సో ఈరోజు క్వశ్చన్, if HCF of 144 and 180 is expressed in the form of 13m minus 16, find value of m. Find value of m. సో దీనికి మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ ఫస్ట్ 144కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటాం. సో 2s 72, 35 35 70 అయితే 36 అవుతుంది. 72, 2 18s, 6, 2 9s, 3 3s, 3 1s. సో అలాగే ఇప్పుడు 180కి కనుక్కుందాం. 2 90s, 2 45s, 3 15s, 3 5s, 5 1s. So therefore 144కి 2 into 2 into 2 into 2 into 3 into 3. That can be written as 2 power 4 into 3 square. 180కి 2 square, 2 into 2 into 3 into 3 into 5. దీనికి 2 square into 3 square into 5 రాయొచ్చు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 144 అండ్ 180 ఏమవుతుంది? సో రెండిట్లో కామన్గా ఉండేది ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇదిగోండి ఇక్కడ 2 2, ఇక్కడ 2 2, అంటే 2 స్క్వేర్ అనేది కామన్గా ఉంది రెండిట్లో. అట్లాగే దీనిలో 3 3 3 3, 3 స్క్వేర్ 3 స్క్వేర్, ఈ రెండు కామన్. ఈ రెండు రాసుకుంటే 4 into 9, 4 9s are 36. Therefore క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఆఫ్ సో అండ్ సో ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 13m. 13m minus 16గా ఇచ్చాడు. అది ఎంత అయిందంట? 36 అయిందంట. సో 13m is equal to 36 plus 16. 13m is equal to 52. m is equal to 52 by 13. So therefore m is equal to 4. 13 ones, 13 fours. m is equal to 4 is the answer. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. Given that HCF of 306 and 1314 is equal to 80. Find LCM of 306 and 1314. ఇప్పుడు మనకు తెలుసు ఒక ఫార్ములా ఉంది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో దేర్ఫోర్ ఎల్సిఎం అనేది 18 ఇచ్చాడు హెచ్సిఎఫ్ 18 ఇచ్చాడు. ఎల్సిఎం మనం కనుక్కోవాలి. ఎల్సిఎంగానే పెట్టుకుంటాము. ఇది ఇచ్చిన రెండు నెంబర్స్ 306, 1314. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 1314 బై 18 క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడున్న 18 ఇటు వచ్చింది. సో దేర్ఫోర్ అంతా క్యాన్సిలేషన్ అయిపోయినాక ఇది 22,338 మీరు క్యాన్సిల్ చేయండి వస్తుంది.
ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం. షో దట్ 5√6 is an irrational number. సో దీనికి సొల్యూషన్, ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం రేషనల్ నెంబర్గా తీసుకోవాలి. సో లెట్ 5√6 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. Therefore 5√6 is equal to a by b. రేషనల్ నెంబర్ ఎప్పుడు p by q ఫామ్లో ఉంటుంది కాబట్టి a by bతో మనం కంపేర్ చేసుకుంటాం. వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. ఇది కంపల్సరీ రాయాలి, మనం రాస్తేనే మార్క్స్ వేస్తారు. అండ్ b నాట్ ఈక్వల్ టు 0, ఇది కండిషన్. సో దేర్ఫోర్ 5√6 b ఈజ్ ఈక్వల్ టు a, అంటే క్రాస్ మల్టిప్లై చేసాం. 5√6 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు మనం ఓన్లీ √6ని ఆ పక్కన పెట్టేస్తే a బై మిగిలిన 5bని పంపించేసాం. సో √6 ఈజ్ ఈక్వల్ టు a బై 5b. సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్, a by 5b is a rational number. And so √6 is a rational number. It contradicts the fact that √6 is irrational. So our assumption is wrong. Therefore 5√6 is an irrational number. మనకు తెలుసు √6 అనేది ఎప్పుడు ఇర్రేషనల్ నెంబరే. సో √6 అనేది ఇక్కడ a బై 5b అంటే రేషనల్ నెంబర్కి సమానమైంది. సో ఒక రేషనల్ నెంబర్, ఒక ఇర్రేషనల్ నెంబర్ రెండు సమానం కాదు కాబట్టి ఇట్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √6 ఈజ్ ఇర్రేషనల్. ఎందుకంటే ఇక్కడ a బై 5b అనేది రేషనల్ నెంబర్ అయింది, p బై q ఫామ్లో వచ్చింది. సో √6 రేషనల్ నెంబరు, రెండు రేషనల్ నెంబర్ అని చెప్పి చూపిస్తున్నాం. అంటే దాని అర్థం ఒక ఇర్రేషనల్ నెంబరు, ఒక రేషనల్ నెంబర్ సమానం అని చూపిస్తున్నాం. సో అది ఎట్లాగో జరగదు కాబట్టి ఇట్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √6 ఈజ్ ఇర్రేషనల్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఈ స్టెప్స్ రాస్తేనే మార్క్స్ పడతాయి కాబట్టి కంపల్సరీ ఈ స్టెప్స్ రాయడానికి ట్రై చేయండి. సో ఇదే ఫార్మేట్లో ఫర్ సపోజ్ ఇంకోటి 3 + √5 ఇచ్చారు అనుకో, 3 + √5. దీనికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. 3 + √5 రేషనల్ నెంబర్ అనుకుంటాం. సో రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి సింపుల్గా షార్ట్కట్లో రాసేస్తున్నాను, a బై b అనుకుంటాం. సో 3 + √5 ఈజ్ ఈక్వల్ టు a బై b. అక్కడ కూడా సేమ్ అంతే, a అండ్ b ఆర్ కోప్రైమ్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0 రాస్తాం. సో ఈ √5ని ఇక్కడే ఉంచుతాం. √5ని ఇక్కడే ఉంచి a బై b -3 రాస్తాం. సో √5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేసరికి a -3b బై b. అంటే ఫ్రాక్షన్స్లో సబ్స్ట్రాక్షన్ ఎట్లా చేస్తామో ఆ విధంగా ప్రాసెస్ చేస్తే ఇది వస్తుంది, a -3b బై b. సో ఇప్పుడు a -3b అనేది ఇది మళ్ళీ రేషనల్ నెంబర్ అయింది. కానీ మనకు తెలుసు √5 అనేది
ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇవే స్టెప్స్ రాస్తాం, ఓన్లీ ఈ పాయింట్స్ మాత్రం మారుస్తాం. సో దాంతో మనకు ఆన్సర్ వస్తుంది. సో 3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగే ఇంకోటి తీసుకుందాం, 5/√3. అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఇది ఈజ్ ఈక్వల్ టు a/b అనుకుంటాం. సో రూట్లో ఉండేవన్నీ ఒక సైడ్కి రావాలి, మిగిలినవన్నీ ఒక సైడ్కి రావాలి, ఇంతే ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 5b ఈజ్ ఈక్వల్ టు a√3. సో a√3 ఈజ్ ఈక్వల్ టు 5b, √3 ఈజ్ ఈక్వల్ టు 5b/a. సేమ్ మళ్ళీ ఇది రేషనల్ నెంబర్ అయింది, p/q ఫామ్లో ఉంది. సో సేమ్ ఇదే స్టెప్స్ రాస్తాము, ఓన్లీ ఈ నెంబర్స్ మారుస్తాము. లాస్ట్కి వచ్చేసరికి √3 అనేది మనకు తెలుసు ఇర్రేషనల్ నెంబర్ అని. ఎందుకని ఇది కాంట్రాడిక్ట్ అయింది? ఒక ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్కి ఎందుకు ఈక్వల్ అయింది అని అంటే, మనం లెట్ సో అండ్ సో నెంబర్ బి రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి అది వర్క్ అట్లా వచ్చింది. సో ఇక్కడ లాస్ట్లో మనం ఇక్కడ రాస్తాము √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ఈ ప్రాబ్లంకి రాస్తాము, √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ఈ ప్రాబ్లంకి రాస్తాం. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సైడ్కి తెచ్చుకోవడం, మిగిలినవన్నీ రెండో సైడ్కి పంపించడం. పంపించినప్పుడు సేమ్ ఇవే స్టెప్స్ ఫాలో అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద HCF and LCM of 510 and 92 and verify that HCF into LCM is equal to product of two given numbers. Product of two given numbers. సో దీనికి సొల్యూషన్ ఫస్ట్ 510కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటాం. సో 225 2s 510 అవుతుంది. 5తో రాసుకుంటే 85, 5s 225, సారీ 85 3s 225, 17 5s 85. సో దీనికి వచ్చేసరికి 510కి మనం 2 × 3 × 5 × 17 రాస్తాం. ఇప్పుడు 92కి చేద్దాం. 2తో చేస్తే 46, మళ్ళీ 2తో చేస్తే 23, ఇంకెంతకన్నా ముందుకు వెళ్ళదు. కాబట్టి 92కి ఏంటి 2 × 2 × 23. సో ఇప్పుడు రెండింటికి HCF కనుక్కోవాలి. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, రెండిట్లోనూ కామన్గా ఉండాలి, పెద్దది అయి ఉండాలి. సో దీనిలో 2 కామన్గా ఉంది, దీనిలో 2 కామన్గా ఉంది, దీనిలో 2 23 ఉంది, ఇక్కడ 3 5 17 ఉంది. ఇవేవి కామన్గా లేవు, ఈ రెండే కామన్గా ఉన్నాయి. సో HCF ఆఫ్ 510 and 92 ఈజ్ 2. ఇంకా నెక్స్ట్ LCM ఆఫ్ 510 and 92. ఇక్కడ 2 2 వచ్చింది కాబట్టి వాటి బదులు ఒక 2 రాసుకుంటాము, మిగిలినవన్నీ సేమ్ యాజ్ యూజువల్ ఎట్లా ఉన్నాయో అట్లా రాస్తాము. అంటే ఇంకా మిగిలినది ఏముంది, ఇక్కడ ఈ రెండింటి బదులు ఒక 2 రాస్తాము, ఇంకొక 2 ఉంది కాబట్టి 2 × ఇంకొక 2 ఉంది కాబట్టి 2 × మిగిలినవి 3 5 17, ఇక్కడ దీనిలో 23. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 2, ఈ రెండు 2లు బదులు ఒకసారి రాసాం. సో ఇక్కడ 2 కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ 2 కంప్లీట్ అయిపోయింది, ఒకసారి రాసేసాం దాని బదులు. ఇక్కడ నెక్స్ట్ ఉన్న 2, ఆ 2 రాసాం. 3 5 17, 3 5 17, లాస్ట్లో ఉన్న 23 అది కూడా రాసేసాం. సో ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది 23460.
460 వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటి? 510 ఇంటూ 92, అవి ఆ రెండు నెంబర్స్ వాడు ఇచ్చింది 46920 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం రెండు చేస్తే హెచ్సిఎఫ్ 2 ఇంటూ 23460, ఇదంతా వచ్చింది 46920 వచ్చింది. Therefore, it is verified HCF into LCM is equal to product of two given numbers. Product of two given numbers. So, inko problem cheddam. If LCM of 12 and 42 is 10m plus 4, then find m. So దీనికి సొల్యూషన్ ఫస్ట్ 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 are 12, 2 3s are 6, 3 1s are 3. So 12 is equal to 2 into 2 into 3. ఇంకో నెంబర్ 42, 2 21s, 3 7s are 21, 3 7 1s are 7. So 42కి వచ్చేసి 2 into 3 into 7. So LCM of 12 and 42 ఎంత అంటే 2 స్క్వేర్, రెండిట్లో కామన్గా ఉండేది రెండు ఉన్నాయి కాబట్టి ఒక 2 రాసాము, ఇంకొక 2 ఉంది కాబట్టి ఆ 2 కూడా కలిపి 2 స్క్వేర్ రాసాము, ఇంటూ ఇక్కడ మిగిలిన 3, అక్కడ మిగిలిన రెండిట్లోనూ 2 3లు ఉన్నాయి కాబట్టి దాని బదులు ఒక 3 రాసాం, ఇంకా మిగిలిన 7. సో ఇది ఎల్సిఎం, ఇది వచ్చింది. ఇప్పుడు ఇదెంత? 2 స్క్వేర్, 2 2s 4, 4 3s are 12, 12 7s are 84. So therefore this is equal to 84. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అని ఇచ్చాడు? ఎల్సిఎం ఆఫ్ సో అండ్ సో ఈజ్ ఇదని ఇచ్చాడు కాబట్టి 10m plus 4 is equal to 84. వాల్యూ m యొక్కటి కనుక్కోవాలి కాబట్టి 84 minus 4, ఈ ప్లస్ 4 అటు వెళ్తే minus 4 అయింది. సో 10m is equal to 80. m is equal to 80 by 10, cross multiply, 10 1s 10 8s. Therefore m is equal to 8. 8 is the answer.